హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మనం ఈ వ్లాగ్లో వచ్చేసి జింజర్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అలాగే మనం లార్జ్ క్వాంటిటీలో అల్లం తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతూ ఉంటుంది కదా, దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం అనమాట. సో ముందుగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇక్కడ నేను తీసుకున్న అల్లంని మంచిగా ఒక 10 to 15 మినిట్స్ నానబెట్టి దానిపైన ఉన్న మట్టి అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని 2 to 3 డేస్ మంచిగా ఎండలో ఎండబెట్టాలన్నమాట. బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ ఫైన్ పౌడర్ని ఒక గ్లాస్ జార్లో కానీ లేకుంటే ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో ఇలా మనం చేసుకున్నాము అంటే ఎన్ని మంత్స్ కావాలంటే అన్ని మంత్స్ మనం ఈజీగా వాడుకోవచ్చు. అండ్ ఇదేమీ స్పాయిల్ కాదు అనమాట. సో ఇప్పుడు మనం అలాగే పచ్చిది పెట్టుకుంటే బూజు పట్టేస్తుంది కదా. ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు వర్కౌట్ అవుతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.